సిలువ శక్తి అనేటువంటి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క 40 దినాలు దేవుని యొక్క సిలువను గూర్చినటువంటి శక్తిని గురించి మాట్లాడుకోవడానికి ప్రభు మనకిస్తున్నటువంటి కృపను బట్టి ముందుగానే ఆయనకి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిదినము బంగారు పండ్లు కార్యక్రమము స్థానంలో మీకు సిలువ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మీకు అందించడానికి దాని గూర్చినటువంటి వర్తమానాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈరోజు భస్మ బుధవారం అంటారు. లెంట్ సీజన్లో ఆచరించేటువంటి ఆచారాలు అవి వ్యర్థమైనవా, నిజముగా ఉన్నవా, లేకపోతే మనం వాటిని ఆచరించవచ్చా, ఆచరించకూడదా, అసలు భస్మ బుధవారం అంటే ఏంటి అనేటువంటి కొన్ని విషయాల్ని మనము ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈస్టర్ అనేటువంటి పండుగ మనం అందరం కూడా చేసుకునేదే. మనలో చాలామంది క్రైస్తవుల్లో అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఈస్టర్ని పండుగగా ఆచరించరు. కొంతమంది ఈస్టర్ని పండుగగా ఆచరిస్తారు. మట్టల ఆదివారం అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని. మోస్ట్లీ చాలామంది గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని కూడా పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మనం. అయితే ఈరోజు ఈస్టర్కి ముందు వచ్చేటువంటి 46 దినాల ముందుగా వచ్చేటువంటి బుధవారాన్ని భస్మ బుధవారం అని చెప్పి ఆ రోజు నుంచి లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈస్టర్ ఎప్పుడు వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒకే డేట్ వస్తుందా అంటే అది ఒకే డేట్లో రాదు. క్రిస్మస్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 25th డిసెంబర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈస్టర్ మాత్రము మార్చి నెలలో ఏదైతే పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి ఆదివారాన్ని ఈస్టర్ దినముగా అనౌన్స్ చేస్తారు. ఆ ఆదివారం నుంచి 46 రోజులు ముందుకు వస్తే అప్పుడు దాన్ని బుధవారంగా, అది బుధవారమే వస్తుంది అక్కడ నుంచి లెక్కేసినప్పుడు, ఆ బుధవారం నుంచి భస్మ బుధవారంగా మరలా ఈస్టర్ వరకు కూడా అది 46 దినాలు వస్తాయి. వాటిల్లో ఆదివారాలను లెక్క వేయకుండా ఉంటే 40 రోజులు వాటిని మండల కాలం అంటారు. దాన్నే లెంట్ డేస్ అంటారు. లాటిన్లో దాన్నే క్వాడ్రగేసిమా అంటారు. గ్రీకులో దాన్నే టెస్సరకోస్ట్ అంటారు. తెలుగులో మండల కాలము, ఇంగ్లీష్లో లెంట్ డేస్. ఈ పదాలన్నీ కూడా ఉపయోగించి మనం 40 దినాలు చాలామంది ఏం చేస్తారంటే దీక్ష కాలంగాను, ఈ మండల కాలాన్ని ఉపవాస దినాలుగాను, మరి దేవునితో అధికమైనటువంటి సహవాసం చేసేటువంటి దినాలుగాను, చాలామంది చాలా విషయాలలో ప్రత్యేకించుకొని మాంసాదులను విసర్జించి, చాలా అంటే ఎంటర్టైన్మెంట్ని విసర్జించి దేవునితో అధికముగా సహవాసం చేసేటువంటి దినాలుగాను క్రైస్తవ్యంలో చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారమే. దీన్ని ఆచారమే అంటాము. ఆచారమే కానీ అది మంచి ఆచారం అని నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఆచారాలు సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరత మనకి లేదు. కానీ ఏదైనా ఒక మంచి దానిలో ఉంది అనుకుంటే మనం తీసుకోవడంలో ఎంత మాత్రం కూడా తప్పు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పటి నుంచి లూథరన్ చర్చ్ మెంబర్ని. నేను లూథరన్ చర్చ్లో లెంట్ డేస్ ఉండేవి, 40 దినాలు ఉపవాస కాలాలు. మరి నా చిన్నప్పుడు మా మదర్ చేస్తూ ఉండేవారు కాబట్టి నేను కూడా శుక్రవారము లెంట్ డేస్లో కొన్ని ఆచార వ్యవహారాలు ఇటువంటివి మేము ఆచరిస్తూ ఉండేవాళ్ళం. ఆ తరువాత నేను రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని యొక్క పిలుపు నాకు వచ్చిన తర్వాత, నేను బైబిల్ని చదువుతూ ఏది మంచిది కాదు అని అనేకమైన బోధలు, అనేకమైన పుస్తకాలు నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఏది ప్రేరణ ఇస్తున్నారో, దానిలో ఏది నాకు దేవుని యొక్క చిత్తమని అనిపిస్తుందో అలా నేను వాటిని వాడుకగా చేసుకోవడం ప్రారంభించాను. ఆ తరువాత ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం మన అందరికీ తెలుసు కాబట్టి, మన చేతిలో బైబిల్ ఉంది కాబట్టి, ఈ బైబిల్లో ఇలా మీరు ఈస్టర్ ఆచరించండి, లెంట్ డేస్ ఆచరించండి, క్రిస్మస్ ఆచరించండి అని ఏమీ రాసలేదు. కానీ మనము మన దేవుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటాం. అన్నిటికంటే మించి ఆయన సిలువ శక్తి ఎంత గొప్పదో జ్ఞాపకము చేసుకోవడం కోసం ఈ 40 దినాలు చాలా ప్రాముఖ్యముగా ఉపయోగపడతాయి అనేటువంటి సత్యాన్ని గ్రహించిన దానను నేను. కాబట్టి ఇంచుమించు ఈ 40 డేస్ నేను ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ ఉండడం, దేవునితో అధికమైన సహవాసం చేయడం, ఇంకా మా సంఘమంతా కూడా మరి ప్రేరేపించబడితే మీలో అందరూ రావాలనుకుంటే నేను ఇక్కడ ప్రార్థనలు పెడతాను, లేదంటే నేను ఒక్కరిదాన్నే చేసుకుంటాను అనేటువంటి
అలాంటి విధానంలో కొనసాగుతూ ఉండేదాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వరకు. కానీ తర్వాత నుంచి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపడం, మేమందరము ఈ 40 దినాలు సహవాసంగా సంఘముగా కూడి ప్రార్థన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మేము ఎవ్రీడే గ్యాదర్ అవుతూ ఉంటాం కాబట్టి ఇంకొంచెం ప్రతిష్ఠిత దినాల వలె ఈ దినాలను మేము చేయడం అనేది జరుగుతూ ఉంది. యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అనేటువంటి మాటల్ని ఈ యొక్క ఉపవాస దినాలలో ఈ మాటల్ని ఎక్కువగా చెప్పి ఉపవాసం ఆచరించడానికి, ప్రతిష్ఠించుకోవడానికి కొన్ని డినామినేషన్స్ వాళ్ళు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ యొక్క లెంట్ డేస్ అనేటువంటివి ఆదిమ సంఘములో అయితే లేవు, కానీ క్రీస్తు శకము 4వ శతాబ్దంలో అంతకు ముందు వరకు ఎలా చేసేవారంటే కేవలం రోమన్ క్యాథలిక్లు మాత్రమే ఈ యొక్క శిలువ ధ్యానాలు గూర్చినటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ యొక్క లెంట్ డేస్ అని కానీ వీటిని ఆచరిస్తూ ఉండడం అనేది ఆదిమ సంఘము తరువాత 4వ శతాబ్దం నుంచి ఇవి స్టార్ట్ అయినాయి. అంతకు ముందు వరకు ఈస్టర్ డే ఒక్కటే వాళ్ళు 24 అవర్స్ అలాగ దాంట్లో గడపడం, లేదంటే తర్వాత 3 దినాలు ముందుకొచ్చి గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ దినము వరకు ఒక ప్రతిష్ఠిత దినాలుగా గడపడం, ఆ తర్వాత ముందుకొచ్చి 7 దినాలు గడపడం లాంటివి రకరకాలుగా చేస్తున్నటువంటి సమయంలో ఒక పెద్ద మీటింగ్ ఒకటి జరిగింది. అది క్రీస్తు శకము 325వ శతాబ్దంలో నైసియా అనేటువంటి ప్రాంతంలో ది కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేటువంటి ఒక సభ అక్కడ ఏర్పాటైనప్పుడు దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈ లెంట్ డేస్ 7 డేస్ కాదు, 3 డేస్ కాదు, 2 డేస్ కాదు, 24 అవర్స్ కాదు, 40 అవర్స్ కూడా చేసేవారు. 40 అవర్స్ కూడా కాదు, కానీ 40 డేస్ కింద దాన్ని లెంతెన్ చేద్దాము అనేటువంటి మాటను వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ లెంతెన్ చేద్దామంటే పొడిగిద్దాము అని మాట్లాడుకున్నారు వాళ్ళు. దాన్ని అలా లెంట్ డేస్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ లెంట్ డేస్ అంటే ఏంటంటే స్ప్రింగ్ సీజన్లో వచ్చేటువంటి, వసంతకాలంలో వచ్చేటువంటి ఆ దినాల యొక్క అర్థం ఏంటంటే చిగురు పెట్టుట. దీని అర్థం ఏంటంటే చిగురు పెట్టుట అనేటువంటి అర్థం ఇస్తుంది అక్కడ. అంటే వసంతకాలము, మరలా ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు మరలా దేవునిలో చిగురు పెట్టుట అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి భావనతో వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత ఈ క్యాథలిక్ల నుంచి ప్రొటెస్టెంట్లు విడిపోయారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ఆ భస్మ బుధవారం అంటే ఆ మట్టలను కాల్చి ఆ బూడిదను, అది యాష్ వెనస్డే అంటారు ఈ రోజుని, దానిని ఇక్కడ క్రాస్ కింద వేసుకోవడం, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని వాళ్ళకి వీళ్ళకి సూట్ అవ్వలేనప్పుడు ప్రొటెస్టెంట్స్ విడిపోయినటువంటి సందర్భం. తర్వాత ఇంక ఏ డినామినేషన్ వాళ్ళు ఎవరికి దీని ప్రేరణ ఉందో అలా కాలక్రమేణా ఈ యొక్క లెంట్ డేస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాలలో దేవునికి అతి సమీపముగా ఉన్నటువంటి ప్రతిష్ఠిత దినాల కింద ఆచరించడం అనేది జరుగుతూ ఉంది. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు. మనం ఏమైనా అన్యులమా 40 రోజులు తెల్లబట్టలు, నల్లబట్టలు, ఎర్రబట్టలు వేసుకోవడానికి? 40 రోజుల భక్తి ఏంటి? మీకేం బుద్ధి జ్ఞానాలు లేవా? మనం ఏమైనా అన్యాచారాల్లో వ్యర్థమైపోతున్నామా? క్రీస్తు మన కొరకు వచ్చిన తర్వాత ప్రతి దినము కూడా శుభదినమే, ప్రతి దినము స్తుతించదగినదే, ప్రతి దినము ప్రతిష్ఠిత దినమే అని కొంతమంది వాదన. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనుష్య రీతిగా మనం ఆలోచించినప్పుడు మనం గ్రాడ్యువల్గా రోజు కూడా దేవునితో భక్తి చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు స్థిరముగా ఒకేలాగా ఎవరు కూడా ఉండలేరు. పడి లేస్తూ ఉంటారు ఎవరైనా సరే. అంటే మరీ క్రింద నేలన బోర్లా పడిపోవచ్చు, కానీ ప్రేయర్ యొక్క స్టైల్ ఈరోజు మనం ఒక 3 అవర్స్ చేసుకోగలిగితే, ఒక వారం రోజులు అలా చేసుకోగలిగితే ఇంకొక వారం రోజులు కొంచెం డల్ అవ్వచ్చు, వాక్యములో కొంచెం డల్ అవ్వచ్చు, పరిస్థితుల ప్రభావం ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ ద్వారా దిగజారొచ్చు భక్తిలో, లేదంటే వాళ్ళ సంఘ యొక్క పరిస్థితుల ద్వారా దిగజారొచ్చు, వాళ్ళు లోకములో కలిసిన విధానంలో కొంచెం పడిపోవచ్చు, మరలా లేవచ్చు, మరలా పడిపోవచ్చు. ఇలాంటి సందర్భంలో అలా కాకుండా సంవత్సరంలో కొన్ని ప్రతిష్ఠిత దినాలు ఉన్నాయి. ఈ దినాలలో ఖచ్చితంగా మేము ఇలా ప్రార్థనలో అధికంగా గడపాల్సిందే, ఉపవాసం ఉండాల్సిందే, ప్రతిష్ఠించుకోవాల్సిందే అనేటువంటి ఒక పద్ధతి ఎప్పుడైతే సంఘంలోనికి వచ్చిందో నిజంగానే అనేక మంది దాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. చిన్నప్పటి నుంచి నా జీవితంలో నేను చాలా చూశాను. త్రాగుబోతులు, మరి జూదరులు, లేదంటే తిరుగుబోతులు, లేదంటే భక్తిహీనులు, ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరం అంతా వాళ్ళకి భక్తి ఉండదు, లెంట్ డేస్లో కంపల్సరీ వాళ్ళు కనబడతారు. నేను చెప్పిన సో అండ్ సో డినామినేషన్స్లో
ఈ త్రాగే వ్యక్తి, సిగరెట్ త్రాగే వ్యక్తి, మరి తిరుగుడు తిరిగే వ్యక్తి, అబద్ధాలు ఆడేవాడు, ఇంకా చెడ్డ మాటలు ఆడేవాళ్ళు, లేదంటే ఏవేవో వ్యవహారాలలో ఉన్నవాళ్ళు 40 రోజులు ఏదో ప్రతిష్ఠించుకోవడం కష్టపడి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళది 40 రోజులు భక్తేనా అంటే అలా అనుకోవద్దు. వాళ్ళ జీవితకాలంలో ప్రతిదినము భ్రష్టత్వంలో జీవించే కంటే కొన్ని దినాలు దేవునికి ప్రతిష్ఠించుకోవడంలో తప్పు లేదు కదా. కొన్ని సందర్భాలలో ఈ 40 దినాలు అయిన తర్వాత వాళ్ళు భ్రష్టులుగా మళ్ళీ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో 2-3 నా జీవితంలో చూశాను నేను. 40 దినాలు వాళ్ళు ప్రతిష్ఠించుకున్న తరువాత త్రాగుబోతుగా లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసి నేను చూసిన విషయాలే మీతో మాట్లాడుతున్నాను. ఇది మంచిదే కదా, ఇది చాలా మంచి విషయమే కదా. కాబట్టి ఈరోజు భస్మ బుధవారం అంటే ఏంటో నేను మీకు చెప్పాను, ఎలా స్టార్ట్ అయిందో చెప్పాను నేను. కాబట్టి ఈస్టర్కు ముందు వచ్చేటువంటి 46 దినాలలో ఆదివారాలు 6 ఆదివారాలను తీసివేస్తే 40 దినాలని దాన్ని మండల కాలం అంటారు. ఈ మండల కాలంలో అనేక మంది ఉపవాసం ఉంటారు, ప్రతిష్ఠించుకుంటారు, దేవునితో అధికమైన సహవాసం చేస్తారు. చాలా సంఘాలలో ప్రతి దినము కూడికలు ఉంటాయి, వాళ్ళు ప్రార్థించుకుంటారు. గుడ్ ఫ్రైడే వరకు ప్రార్థించిన తరువాత దేవుని యొక్క సిలువను ధ్యానము చేస్తారు. రేపటి దినము నుంచి మీకు సిలువ యొక్క శక్తి గురించి వర్తమానాలు మాట్లాడబోతూ ఉన్నాను నేను. సిలువ శక్తి గురించి. ఇది ఆచారమా అంటే ఆచారం కాదు. అధికముగా సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెర్రితనం, కానీ రక్షింపబడిన వంటి మనలాంటి వాళ్ళకి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క శక్తి, సిలువ శక్తి అనేటువంటి వర్తమానాలు రేపటి దినము నుంచి మీ అందరికీ రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని, అనుదినము కూడా మీతో దేవుడు ఏం మాట్లాడతారు, సిలువను గూర్చిన వార్తలో సిలువలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది, మనం ఈ 40 దినాల్లో మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అనుదినము వేకువనే వస్తున్నటువంటి ఈ సిలువ శక్తి అనేటువంటి వర్తమానాలని ఫాలో అవ్వండి. ప్రతిదినము దేవుడు ఈరోజు సిలువ ద్వారా ఏం మెసేజ్ మనకి పాస్ చేశారో, ఆ సిలువను మనం చూసినప్పుడు ఎటువంటి శక్తిని మనం పొందుకుంటామో, దేవుని యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ పవర్ ఎంత గొప్పదో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈ వ్రత దినాలు ఎలా చేయాలండి, ఈ ప్రతిష్ఠిత దినాలు ఎలా చేయాలి, ఈ 40 దినాలు కేవలం ఆచార ప్రకారం మేము ఆచరించాలా అంటే అలా ఏమీ చేయాల్సిన అవసరత లేదు. కానీ మనం సంవత్సరంలో ఏ 40 రోజులైనా పెట్టుకోవచ్చు, ఏ 20 రోజులైనా పెట్టుకోవచ్చు, 7 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజులు పెట్టుకోవచ్చు, ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు, ప్రతి ఆదివారం కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న విషయం మీరు జాగ్రత్తగా వినండి. రిచర్డ్ ఉమ్ర్బ్రాండ్ అనేటువంటి ఒక మిషనరీ ఆయన మన దేశానికి కూడా వచ్చారు మన చిన్నప్పుడు. అయితే బహుశా ఇంకా పుట్టలేదేమో కూడా. అలాంటి సందర్భంలో ఆయన ఈ కమ్యూనిస్ట్ కంట్రీలో ఉన్నటువంటి ఒక భక్తిపరుడైనటువంటి వ్యక్తి. మీకు బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఆయన గురించి చదవండి. కమ్యూనిస్ట్ కంట్రీలో ఆయన తీసుకుని వెళ్ళి చాలా చిత్రహింసలు పెట్టారు యేసును విడిచిపెట్టాలని. చాలా అండర్ గ్రౌండ్లో, క్రిందన నేలలో, అంటే లోపల గొయ్యిలాంటి స్థలాలలో వారిని బంధించి క్రైస్తవులుగా ఉన్న వారిని చాలా హింసలు పెడుతున్న సందర్భంలో వాళ్ళకి ఎప్పుడు వెలుగవుతుందో, ఎప్పుడు చీకటి అవుతుందో, ఎప్పుడు రాత్రి అవుతుందో, ఎప్పుడు పగలవుతుందో తెలియలేనటువంటి భయంకరమైనటువంటి టార్చర్ అనుభవిస్తున్న దినాలలో వాళ్ళు ఏం చేసేవారంటే ఒక దినము మాత్రము వాళ్ళకి ప్రత్యేకమైన దినముగా ఉండేదంట. ఏంటి ఈరోజు ఇలా ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకము మన చుట్టూ కమ్మి ఉంది, ఈరోజు ఏమై ఉంటుంది అని జాగ్రత్తగా వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఆదివార దినము ఈ రోజు అని వాళ్ళకి తెలియడానికి ఒక ప్రత్యేకమైన అనాయింటింగ్ వాళ్ళని ఆవరిస్తూ ఉండేదంట ఆ చీకటి చెరలో, అండర్ గ్రౌండ్లో. అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన పుస్తకంలో ఆయన రాశాడు, దేవదూతలను పిలిచి దేవదూతలకి సువార్త చెప్పి వాళ్ళను వెళ్ళి వాళ్ళ సంఘానికి చెప్పమని చెప్పినంత గొప్ప ఘనుడైన వాడు ఆయన రిచర్డ్ ఉమ్ర్బ్రాండ్. అంటే దేవదూతలతో మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వాడు ఆయన. అటువంటిది ఏ రోజు ఏంటో తెలియని ఆ చెరలో ఉన్నప్పుడు ఆ ఒక్క దినము మనకి ఎందుకు ఇలా అవుతుందని ఆ దినాన్ని గురించి వాళ్ళు విచారణ చేసినప్పుడు ఆ దినము ఆదివార దినముగా వాళ్ళు గమనించారు. చూడండి, ఆదివార దినము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్రైస్తవులు ఆరాధనలు చేస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, గ్యాదర్ అవుతూ ఉంటారు, సహవాసముగా కూడుతూ ఉంటారు. ఆ రోజు చెరలో ఉన్న వారి సహితము ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి తెలియడము, వాళ్ళ ఆ యొక్క దేవుని యొక్క శక్తిని పొందుకోవడం వాళ్ళు గమనించినప్పుడు ఆయన పుస్తకంలో ఆయన రాస్తున్నాడు, ఇది ప్రభువు దినమని వాళ్ళకి ఎలా తెలిసేదట, ఆ వైబ్రేషన్స్ని బట్టి, ఆ అనాయింటింగ్ని బట్టి, ఆ యొక్క ప్రత్యేకించబడినటువంటి ఆ అభిషేక బలాన్ని బట్టి వాళ్ళు తెలుసుకునేవారంట. కారణం ఏంటి, అనేకులు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఆరాధిస్తున్నారు కనుక ఆ పవర్ అలా స్పెసిఫిక్గా పనిచేసేదంట. నేనేమంటున్నానంటే ఈరోజు
మన సార్వత్రిక సంఘంతో, లేదంటే అనేకమైన డినామినేషన్స్ అసలు ఈ రోజులను ఇలా చేయొద్దు, మీకు ఏమన్నా పిచ్చా, లెంటి డేస్ని ఫాలో అవ్వద్దు, మతాచారాలు ఎందుకు అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇంకా చాలామంది సేవకులు అయితే తిడుతున్నారు, చాలా భయంకరంగా తిడుతున్నారు. అది చాలా మంచి విషయం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనము దేవుని నామము పేరట ఏది చేసినా మంచిదేనండి. ఆఖరికి తినడం త్రాగడం కూడా ఆయన నామ మహిమార్థమై చేయాలి అన్నప్పుడు ఒక 40 దినాలేంటి, ఒక 50 దినాలేంటి దేవునికి ప్రతిష్ఠితులుగా మనం సమర్పించుకొని ఉపవాసం ఆచరించడం ఎంత మంచి విషయం అండి. మరలా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. చూడండి, నేను ఇందాక చెప్పాను ఉమ్మర్ బ్రాండ్ గురించి. ఒక్క ఆదివార దినానికి అంత పవర్ ఉంది కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాలు, చాలా కాంగ్రిగేషన్స్ ఈ యొక్క ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకొని, లెంట్ డేస్ని ప్రతిష్ఠించుకొని, గుడ్ ఫ్రైడే కొరకైనటువంటి ఉపవాసాలు, ఆరాధనలు, ప్రతిష్ఠించబడిన శిలువ ధ్యానాలు చేస్తూ ఉంటే ఆ సమయంలో మనము కూడా కనెక్ట్ అయ్యి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ పవర్ ఇంకా చాలా బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. అది నిజం కూడా. కాబట్టి అప్పటి నుంచి ఒకవేళ ఇది ఆచారంగా తీసుకోకూడదని మనసుకి నాకు కొన్ని సంవత్సరాలు అనిపించినా ఆ తర్వాత నేను మరలా జాయిన్ అయ్యాను. మరలా 40 దినాలు చేయడం ప్రారంభించాను. అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు దేవుడు. మీలో కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకునేవాళ్ళు, ప్రత్యేకంగా ఉండాలి అనుకునేవాళ్ళు, కొన్ని నియమనిష్టలతో ఉండాలి అనుకునేవాళ్ళు చేయడంలో తప్పు లేదండి, తప్పు లేదు. ఎందుకంటే రొటీన్గా వెళ్ళిపోయేటువంటి మన మానవ జీవితంలో కొన్ని దినాలు ప్రభువుతో మనము గడుపుట చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత మనమేమి 40 దినాల తర్వాత ప్రభువుని విడిచిపెట్టాం. 360 రోజులు ఫాస్టింగ్ ఉండలేం కదా. ఫాస్టింగ్ ఆపుతాం. ఒకవేళ ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళైతే ఒక పూట ఏదో కేటాయించుకొని ఒక పూట టిఫిన్ మానడమో, లేకపోతే లంచ్ స్కిప్ చేయడమో, లేదంటే ఆ డిన్నర్ స్కిప్ చేయడమో చేస్తారు. అది కూడా చేయలేని వాళ్ళు డానియల్ ఫాస్టింగ్ లాగా పెట్టుకుంటారు. ఏంటంటే ఆహారాన్ని, మంచి మాంసాన్ని, లేకపోతే చాలా విందు భోజనాల్ని, అలాంటి వాటిని విసర్జించి స్నానపానాదులు కూడా మానేశాడంట దానియేలు దేవునితో ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు. నెహెమ్యా ఉంటాడు, ఆయనేమో అంటే లెందీగా చేశాడు ఆయన ఉపవాసం. 4 నెలలు ఆయన ఏ మంచి ఆహారం ఆయన తీసుకోలేకపోయాడు, ఏ నవ్వు ఆయన ముఖంలోనికి రాలేకపోయింది. ఎందుకంటే ఆయన విచారముతో ఉన్నాడు. తన ప్రజలు నశించిపోతున్నారు, దేవుని పట్టణ ప్రాకారము, సమాధులుండే పట్టణము కూల్చేయబడింది అనేటువంటి విచారంతో ఆయన చేశాడు. ఈరోజు మనకేం విచారాలు లేవా? మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిస్తున్నారా? కొన్ని దినాలలో ఆ ప్రతిష్ఠిత దినమైన ఆదివారాన్ని కూడా తీసేస్తారేమో అనేటువంటి కొన్ని పరిస్థితులు గుండా మనం వెళుతున్నాం. ఛత్తీస్గఢ్ లాంటి ప్రదేశాలలో అనేక మంది స్త్రీలను, భార్యలను, బిడ్డల్ని చంపుతామనే బెదిరింపులు కనిపించట్లేదా మీకు? ఒక ప్రక్క నుంచి క్రైస్తవ్యం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతలు కనిపించట్లేదా మీకు? మీకు ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించడానికి అసలు ఏ భారము లేనే లేదా? లేదంటే మన బిడ్డల కొరకు లేదా? ప్రతిష్ఠించుకోండి అనేటువంటి మాట యోవేలు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి మీరు వచ్చి నా మాట విని నా సన్నిధిలో మీ హృదయాలను చింపుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? మీ యొక్క బట్టలను కాదు చింపుకునేది, మీ హృదయాలను చింపుకోండి. బూడిద కాదు నెత్తి మీద వేసుకునేది, మీ యొక్క హృదయాలను చింపుకొని నా దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థిస్తే గొప్ప కార్యాలను నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ఇవి ప్రతిష్ఠిత దినాలంటే. ఈ 40లోనే పెట్టుకోవాలని నేనేం చెప్పట్లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఇది మండల కాలమని, ఇది అనేకులు ఈ సీజన్లో చిగురు పెట్టడానికి అవసరమైనటువంటి మంచి సీజన్ అని. కాబట్టి ఈ సీజన్లో క్రైస్తవ్యంలో చాలా ఎక్కువ శాతం మంది దేవునితో అధిక సంబంధం కలిగి ఉండేటువంటి డేస్ కాబట్టి మేము కూడా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం అనుకున్న వాళ్ళంతా కూడా మీరు జాయిన్ అవ్వండి. మనం అందరం కలిసి ప్రార్థనలు చేద్దాం. అంటే కేవలం నేను వర్తమానం మాత్రమే మీకు అందించగలుగుతాను. మా సంఘంలో జరిగేటువంటి ప్రార్థనలు లైవ్ ఇవ్వలేం, ఎందుకంటే ఎన్నో ఉపయోగకరమైనటువంటి అంశాలను అక్కడ ప్రార్థన చేయాలి. మనము అనేకమైనటువంటి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను ఫాలో అవుతూ ప్రార్థన చేయాలి. కన్నీరు కారుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఇటువంటి అంశాల కొరకు మొర్ర పెట్టాలి. ఈ టైంలోనే మొర్ర పెట్టాలంటే ఈ టైం కన్వీనియంట్గా ఉంది మనకి. ఈ టైంలో అందరూ గ్యాదర్ అయ్యేటువంటి టైంగా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వీటి గురించిన ప్రార్థనలు మా సంఘంలో చేస్తాం. కాబట్టి అది కెమెరా ఆన్లో ఉంటే, లైవ్లో వెళుతుంటే ఈ పాయింట్ చేయొచ్చు, ఈ పాయింట్ చేయకూడదు, ఇది కాంట్రవర్సీ అవుతుంది, లేకపోతే యాక్టింగ్ చేసినట్లుగా ప్రార్థనలు అవి అవ్వవు కనుకే మీకు లైవ్ ఇవ్వలేకపోతున్నాం మేము. మీరు అర్థం చేసుకుని మీ గృహాలలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ దినానికి కావాల్సిన వర్తమానం ఆ దినానికి మాత్రం
సిలువ శక్తి అనేటువంటి ప్రతిదిన వర్తమానము ద్వారా ఈ 46 రోజులు మీతో కనెక్ట్ అయి ఉంటాము. కాబట్టి మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేసి ప్రార్థనలలో ఏకీభవించాలని, సిలువ శక్తి యొక్క గొప్పతనాన్ని మీరు అనుభవించి అనేకమైన గొప్ప కార్యాలను మనము చూడాలని, ఒక బ్రేక్ త్రూ చూడాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి భస్మ బుధవారం రోజున ఈ కొన్ని మాటలు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ, మీ అందరికీ కూడా వందనాలు తెలియచేసుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి నీకు వందనాలు ప్రభువా. దేవా, నీ నామము పేరట ఏ దినము కూడా నీ సన్నిధిలోనికి మేము వచ్చి ప్రతిష్ఠించుకుంటాం. ఆ దినము గొప్పది ప్రభువా. దేవా, నూతన నిబంధన భక్తులమైన మేము అనుదినము నీతో సావాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. అనుదినము నీ కార్యాలు చూడడానికి ఇష్టపడుతున్నాం. అనుదినము కూడా ప్రతిష్ఠించబడిన దినము వలె ఉండాలని కూడా ఇష్టపడుతున్నాం. ప్రత్యేకముగా ఈ మండల కాలంలో మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సిలువ శక్తి అనేటువంటి అయా నా తండ్రి దీక్షలో, ఈ యజ్ఞంలో మాతో పాటు మీరు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ, నీ కృపగల హస్తానికి నాతో పాటు నాయన ఏ బిడ్డలైతే అనుదినము ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఒకవేళ వారికి అటువంటి గైడెన్స్ లేకపోయినా కూడా ఈ యొక్క వర్తమానాలు వారికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున కృప చూపించమని, ఆత్మకార్యాలు జరిగించమని, వారి వారి గృహాల్లో గొప్ప విడుదల కలగాలి, మా దేశంలో విడుదల కలగాలి. ఆత్మకార్యాలతో నాయన ఇవన్నీ కూడా మీరు సంధించి ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. God bless you.